ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రాధాన్యతతో మేము పనిచేస్తున్నాం తప్ప మా మీద కక్ష కట్టిన వాళ్ళకు, మా మీద వ్యతిరేకించినటువంటి వాళ్ళకు, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకు వాళ్ళని వెంటనే శిక్షలు వేయాలి లేదా వాళ్ళని వెంటనే ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజు 30 సంవత్సరాలు పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి ప్రజలకు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రజావేదికను 10 కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూల్చేశాడు. ఆయన ప్రియారిటీ అది. మా ప్రియారిటీ ఏంటి? 4,000 రూపాయల పెన్షన్ పెంచడం మా ప్రియారిటీ, ఇసుకను ఫ్రీగా చేయడం మా ప్రియారిటీ, మేము ఏదైతే సూపర్ 6 ఇచ్చామో ఆ సూపర్ 6 కార్యక్రమాలు అమలు పరచడం మా ప్రియారిటీ. అంతేకాకుండా రాష్ట్రంలో 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి అభివృద్ధిని మళ్ళా అభివృద్ధి రథంలోకి ఎక్కించడానికి కేంద్రంకి వెళ్ళి ప్రధానమంత్రితో మొదలుకొని అనేక మంత్రుల్ని ఒకే రోజు 2 రోజుల్లోనే కలవడం అనేటువంటిది మా ప్రాధాన్యత. కాబట్టి మా ప్రాధాన్యతలు వేరు. అట్లని తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కాకపోతే రేపు లుకౌట్ నోటీస్ వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఏ పుట్టలో దాక్కున్నా బయటకు పడక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. తెలంగాణలో మన ఆస్తులు ఉన్నాయి 1,04,000 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి ఇళ్ళు కట్టించి ఆస్తులు చేశాం, భవనాలుగా నిర్మించాం. వాటన్నిటి మీద మనకు హక్కు ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దాని మీద కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తన మిత్రుడు ఆనాటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారితో కేవలం ఒక కప్ ఆఫ్ కాఫీకే దాని గురించి ఏం మాట్లాడలే, మీరు గమనించారు. కాబట్టి నిన్న మళ్ళా మా ముఖ్యమంత్రి గారు ఆయనకు లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ ఆయనతో చర్చ. మరి వాస్తవానికి చెప్పాలంటే మీరు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక బంధాన్ని కానీ మనం చూసినట్లయితే ఆయన శిష్యుడు, కానీ శిష్యుడైనా గురువే శిష్యునింటికి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఇగోలు లేవు. ప్రజల అభివృద్ధిని కోరితే ఎంత ఒదిగైనా ఉంటాడు, ఎంత తగ్గైనా తగ్గుతాడు. తగ్గడం అనేది ఆయన రాజకీయ జీవితంలో మొట్టమొదటి లక్షణం. ఎక్కడికైనా తగ్గుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.